హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. ఈ బీట్రూట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి, హాయిగా తినేస్తారు. ఈ రెసిపీ చాలా తేలికండి. ఈ రెసిపీ చేయడం చిటికెలో తయారైపోతుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక బీట్రూట్ని తీసుకోవాలండి. ఇదైతే 50 గ్రామ్స్ ఉంది. ఇది శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ఎడ్జెస్ కట్ చేసుకొని తురుముకోవాలి. ఇలాగా గ్రేడ్ చేసి పెట్టుకోవాలి. మీకు కానీ ఇంకా చిన్న సైజులో గ్రేడింగ్ కావాలనుకుంటే చేసుకోవచ్చండి, మీ చాయిస్ అది. నేనైతే ఇలా గ్రేడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండి పెట్టి దీంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి. నెయ్యితో అయితే కమ్మగా ఉంటుందని నేను నెయ్యిని వేసుకున్నాను. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలి. చూడండి, ఇలా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. మళ్ళీ తీసిన తర్వాత డార్క్ అయిపోతాయి కదా. ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి బీట్రూట్ తురుముకున్నాం కదా, అది వేసుకొని ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల దీంట్లో ఉండే పచ్చి స్మెల్ అంతా పోతుంది. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు, అలాగే స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఇలా ఒకసారి ఈ బీట్రూట్ హల్వాని చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీని. చూడండి, ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్నవి పాలను వేసుకోవాలండి. 1/2 కప్పు పాలను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ బీట్రూట్ తురుముంది కదండి, అది పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదారలో మళ్ళీ నీరు వస్తుంది కదండి, ఆ నీరు కూడా మొత్తం ఇనికిపోయే వరకు కలుపుకోవాలి. చూడటానికి రక్తంలా ఉన్నా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఒంట్లో రక్తం కూడా అంతే పొంగుకొని వస్తుంది. కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నీరు మొత్తం ఇనికిపోయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పుల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఒక్కసారి ఈ హల్వా కానీ చేసి పెట్టారంటే బీట్రూట్ అంటేనే పరిగెత్తుకొని వచ్చి తినేస్తారండి ఈ రెసిపీని. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.